పార్టీలకు విద్యార్థులు వీలైతే మద్దతు ఇవ్వండి, కానీ మీకు మద్దతు ఇచ్చే విధంగా రాజకీయాలను ప్రోత్సహించొద్దు. ఇది స్వాతంత్ర్య సంగ్రామం కాదు, తెలంగాణ ఉద్యమం అంతకంటే కాదు. కాబట్టి విద్యార్థులు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. రాజకీయ పార్టీలు, రాజకీయ సంఘానికి, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు ఈ పని చేస్తే దీనికి వీలైతే మద్దతు ఇవ్వాలని నా విజ్ఞప్తి 99 వేదిక ద్వారా. చరణ్ గారు ఉన్నారు, చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. చరణ్ కౌశిక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో 10,000 కోట్ల రూపాయల నిధుల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేస్తుందనేటువంటి వివాదం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఏమంటారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 400 ఎకరాలని చెప్తా ఉన్నారు కదా. ఈ 400 ఎకరాలకు సంబంధించి ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి 2003కు ముందు 397 ఎకరాలు ఏదైతే ప్రభుత్వ ల్యాండు ఈ సెంట్రల్ యూనివర్సిటీ అవతల సైడ్ ఉన్నప్పుడు ఇవతల సైడ్ 400 ఎకరాలు బదలాయింపు చేసుకొని 397 ఎకరాలు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 400 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 జనవరిలో ఈ 400 ఎకరాలను ప్రధానంగా ఏదైతే ఐఎన్బి భారత్ స్పోర్ట్స్ అకాడమీకి అలాట్ చేసి 2006 వరకు ఎలాంటి అకాడమిక్ అదేవిధంగా వాళ్ళ యాక్టివిటీస్ స్టార్ట్ చేయకపోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర అయిన తర్వాత దాన్ని రద్దు చేసి టూరిజం డిపార్ట్మెంట్కి అలాట్ చేసిన సందర్భం. తర్వాత ఐఎన్బి భారత్ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో కేసు ఓడిపోయిన తర్వాత సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు గెలిచిన తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము టూరిజం డిపార్ట్మెంట్ నుంచి టీజీఐఎస్సి డిపార్ట్మెంట్కి మార్చినమాట వాస్తవం. ఇక్కడ ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి భూమి బదలాయింపు చేసి ఆనాడు 2003 ముందు జరిగితే అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని చెప్పేసి అనవసరంగా వివాదం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తాము. ప్రకృతి మీద బాగా ప్రేమగా బీఆర్ఎస్ పార్టీకి మరి త్రిపులోన్ జీవో ఎందుకు ఎత్తేసి సార్? మీ ఆయనలో ఎత్తేయడంతో ఇప్పుడు త్రిపులోన్ జీవోలో 3 లక్షల ఎకరాలు ఉన్నాయి. 3 లక్షల ఎకరాల్లో మీరు ఇల్లు కావాలని చెప్పేసి ప్లాటింగ్ కావాలని చెప్పి మీరేమో బదలాయి త్రిపులోన్ జీవోని రద్దు చేస్తారు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 397 ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చి 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని అక్కడ ఒక అకాడమీకి ఇస్తే అకాడమీ యాక్టివిటీ స్టార్ట్ చేయకపోతే రద్దు చేసి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంటే మీరేదో మేలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేసిందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తా ఉంది. అంటే ఇక్కడ పర్యావరణానికి నష్టం కలగట్లేదా చరణ్ కౌశిక్ గారు? పర్యావరణానికి ఇప్పుడు ఏమైనా అడవి భూమా మీరు చెప్పండి, ఏమైనా అడవులు ఏమన్నా చెట్లు నరికినామా? ఇప్పుడు ఏమైనా అడవి భూమా? అంటే ఇప్పుడు 400 ఎకరాలు ప్రైవేట్ కంపెనీ కేటాయిస్తే చెట్లు నరకకుండానే వాళ్ళు బిల్డింగ్లు కట్టేస్తారు సార్. ఇక్కడ దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించొద్దు. 2003 నుంచి ఈ రోజు వరకు 22 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు అక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయకపోవడం మూలంగా అక్కడ చెట్లు పెరిగినాయి. దానికి ఏదో అడవి ఉందని ఒకసారి, అదే కాకుండా నెమలు తిరుగుతున్నాయి ఒకసారి, కాదు చరణ్ గారు, ఇందాక శ్రీనివాస్ గారు ఒక వీడియో చూపించారు. మీకు ఆ వీడియోలో నెమలల ఘీంకారాలు, పక్షుల యొక్క ఆర్తనాదాలు వినిపించలేదా? జేసీబీలు వచ్చి అక్కడ వర్క్ మొదలు పెడతా ఉంటే అక్కడున్న పక్షుల ఆర్తనాదాలు వినిపించలేదా? సార్ దయచేసి సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ దాదాపు 1500 ఎకరాల పైగా ఉంటది. ఆ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం తిరుగుతాయి. ఇప్పుడు ఇది ఓపెన్ ఇటుంది కాబట్టి వచ్చి ఉండొచ్చు, నెక్స్ట్ అంటే లోపలికి వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు అట్లాంటి అడవులలో వ్యవసాయం చేస్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పిండు, ఫారెస్ట్ భూములకు సంబంధించి పోడుమూలు బస్తా 15 లక్షల ఎకరాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున పోడుమూలు ఇచ్చినటువంటి సందర్భం. కొన్ని ఏరియాలు ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. ఇప్పుడు పోడుమూలకు సంబంధించి ఇక్కడ వ్యవసాయం చేస్తారు. అదేమన్నా అడవి భూమా? ఇక్కడ గవర్నమెంట్ భూమిలో మేము యాక్టివిటీస్ సంబంధించి చేసుకుంటే మీరు అనవసరం. ఇంకొకటి మయూర్ రామేశ్వరరావు 25 ఎకరాలు ఇచ్చినప్పుడు ఎటుపోయింది బీఆర్ఎస్ పార్టీ? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడాలన్నాడు? మరి ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ ఏ ప్రాంతంలో ఇచ్చారు? అక్కడ ప్రాంతానికి ఇక్కడ ప్రాంతానికి డిఫరెన్స్ ఇచ్చారు. 25 ఎకరాలు ఇచ్చింది ఎవరు? మయోమ్ ఇచ్చింది ఎవరు? మయోమ్ వివాహంగా ఇచ్చింది ఎవరు? మరి మయోమ్ వివాహంగా సెంట్రల్ యూనివర్సిటీ భూమి కదా 25 ఎకరాలు. మరి అప్పుడు గుర్తురాలే. అదే కాకుండా టీఎన్జిఓ సంబంధించినటువంటి 125 ఎకరాలు ఇస్తే అలా శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన బినామీలు ఇంకా 25 ఎకరాలు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. మరి అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సమాజాన్ని తప్పుదారి పట్టి దయచేసి ఇంకొకటి చెప్తాను. నిజంగానే సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని మీరు అంటారు కదా, మరి ఎందుకు కోర్టుకు పోలేదని? మరి కోర్టుకు ప్రభుత్వం ఎందుకు పోయింది? ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం కోర్టుకు పోయింది.
అరే సెంట్రల్ యూనివర్సిటీ పోతుంది కదా కోర్టుకు. అంటే అప్పుడు స్పోర్ట్స్ ఏదైతే కంపెనీకి ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అప్పుడు ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ కంపెనీ అయింది కదా. యూనివర్సిటీకి ఫైట్ చేసేంత శక్తి ఎక్కడ ఉంటుంది సార్? ప్రభుత్వాలతో పోరాటం చేసే శక్తి యూనివర్సిటీకి ఉంటుందా? ఏమనుకుంటదు? ఏదో స్టేట్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆ యాక్ట్ ద్వారా, పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డది. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే యూనివర్సిటీ. అది ఏమనుకుంటారు? అదేమన్నా స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఎవరు వస్తారు? కేంద్ర మానవ వనరుల